కాలేజీ చదివే రోజుల్లోని మిత్రులు సడన్గా పరిచయం అయ్యారు నెట్లో. ఒకటే ఆనందం, మరోవైపు భయము, ఆందోళన, చెప్పలేని వణుకు, బెదురు. ఇప్పుడు దాదాపు అందరూ 60లోకి అడుగు పెట్టాము. అంటే ముసలి స్టేజ్లోకి వచ్చాం. సీనియర్ సిట్ బీరువాలో నుంచి పట్టు చీరలు పక్కన పడేసి ట్రెండ్లో ఉన్న షిఫాన్ చీర తీసి 4 రోజులు టైం ఇంకా ఉంది. ఆగమేఘాల మీద జాకెట్ కూడా కుట్టిపిచ్చేసుకుంది అత్యంత మోడర్న్గా ఉండాలని. అమెరికాలోని ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు మరి. అందుకే ఒకటే ఆరాటం. గబగబా నిలుటద్దంలో చూసుకుని జలజ ఒక్కసారి ఉలిక్కిపడి ఏదో పామునో పుల్లో చూసినట్టు ఒక్కసారి కెవ్వుమని కేకనేసి అద్దం ముందు నుంచి పక్కకు దూకింది. ఛీ, నేను ఇలా ఉన్నానేంటి? అసలు స్నేహితులందరూ నా రూపాన్ని చూసి ఎంత నవ్వుకుంటారు. కలకల్లాడే ఆ పెద్ద కళ్ళు గుంటలు పడి తోళ్ళు వెళ్లాడుతున్నాయి. ఇవి నా కళ్ళేనా? లేత తమలపాకుల్లాంటి చెంపలు ఒడిన ఎండిమిరపకాయల్లా ఉన్నాయేంటి? తలతలమని మెరిసి ఆ ఎర్రటి పెదాలు ఎండిపోయి పగులు పట్టి ఉన్నాయి. తెల్లని ముత్యాల వంటి పళ్ళు పసుపు రంగు తేలి రేపో మాపో రాలిపోయేటట్టు ఉన్నాయి. సన్నగా సన్నజాజి పందిరిలా ఉండే తన శరీరాకృతి బస్తాలా మారింది. ఇక పొడిగాటి నల్లని అలల వంటి కురులు ఎక్కడ పోయాయో ఆ వంకీలు మరి జనపనారలాగా పల్చగా ముట్టుకుంటే ఊడి చేతిలో పడుతున్నాయి. తలకు ప్రతి వారము రంగులు వేస్తూనే ఉన్నాను, ప్యారల్ ఇచ్చేస్తున్నాను. అదేలేండి పెడిక్యూర్ మెనిక్యూర్ అంటారు, బ్లీచింగ్ ఇలా చేయించుకుంటూనే ఉన్నాను. స్నేహితులంతా వస్తున్నారు కాబట్టి పార్ట్నర్లకు వెళ్ళి గోల్డ్ ఫేషియల్ కానీ డైమండ్ ఫేషియల్స్ కానీ చేయించుకోవాలి. పెళ్ళికి పేరెంటాలకి వెళ్ళేటప్పుడు వెళ్ళే 3 రోజుల ముందు నుంచి ముఖానికి ఫౌండేషన్లు ఫేషియల్స్ చేయించుకొని ఐబ్రోస్ ట్రిమ్ చేయించుకొని ఐలైనర్ గీతలు, తర్వాత చీరలు కూడా వాళ్ళ చేతే కట్టించుకోవటం అనమాట. తర్వాత తలకు ఎక్స్టెన్షన్స్ ఈ మధ్య వచ్చాయి, ప్యాచెస్ లాగుండి. సవరాలు ఇదివరకు జడకి కింద సవర వేసుకునేవాళ్ళు కదా, అలా కాకుండా ఎక్కడైతే జుట్టు తక్కువగా ఉంటుందో అక్కడ క్లిప్లో ఉండేటువంటి ఎక్స్టెన్షన్ హెయిర్ ఉన్నాయి. అది వేసుకుంటే బట్టతలా గిట్టతలా కనిపించదు. ఇదేంటి ఫౌండేషన్లు, లిప్స్టిక్, తలకు రంగే తీసేస్తే తన అసలు స్వరూపం ఇదా? ఇదేంటి నేను ఇట్లా ఉన్నాను? చీకేసిన తాటిపండులా ఉంటుందేంటి? నేను చీకేసిన తాటిపండులా ఉంటుందన్నమాట నా అసలు రూపు. ఆ యొక్క ఫౌండేషన్లు హెయిర్ ఎక్స్టెన్షన్లు తీసేస్తే స్నేహితులందరూ తను చూసి నవ్విపోతారు. ఎలా గబగబా పార్లర్కి వెళ్ళింది. క్యాబినెట్ మేకప్ చేయాలి, ఎంతైనా పర్వాలేదని చెప్పింది. 4 రోజులు ఖచ్చితంగా వరుసగా చేయించుకోండి, మీరు తలదన్నే అందంతో మీరు 60 నుంచి 20కి దూకుతారని ఆమె ఆశ పెట్టింది. దేశ విదేశాల నుంచి వస్తున్నారు మరి, అందుకోసింది అన్నట్టు ఒక పన్ను కూడా కదులుతుంది. వెధవది ఇప్పుడేనా? ఏంటి ముసలి కంపు కుడుతున్నాను? అమ్మో, ఇలా వెళితే ఇంకేమైనా ఉందా? తలకు హెయిర్ ఎక్స్టెన్షన్లు ఈ మధ్య అమెజాన్లో తెప్పించింది. ముందు నుదురు భాగం బాగా జుట్టు విడిపోయి చాలా పల్చగా ఉంది. నుదుటిపై పాపిడికి చెంపల దగ్గర ఎక్స్టెన్షన్ టెంపరీగా విగ్గులు తెప్పించుకొని క్లిప్పులతో పెట్టించుకోవడానికి సరి చేసుకుంది. గబగబా పట్టు చీరలు చాలా ఉన్నా తన అందము వాడలేదు. తను అందము ఇంకా మెరిసిపోతుంది, నలగలేదని, తన వయసు చాలా చిన్నదని స్నేహితులు అనుకోవాలని మొదట షిఫాన్ చీరలు కూడా పక్కన పెట్టేసి కళాంజలి షోరూమ్కి వెళ్ళి 10,000 పెట్టి చూడీదార్ సెట్టు, దానికి తగ్గట్టు పిన్స్, లేటెస్ట్ ట్రెండ్ ఉన్న ఆర్టిఫిషియల్ నగలు కొనుక్కుంది. ఇల్లు చేరింది. బ్యూటీషియన్ సలహా మీద 4 రోజులు క్రమం తప్పకుండా ఈ పదము తనకి బాగా గుండెల్లో దూసిపోయింది. తన అందం 20కి చేరుతుందట. 20,000 తీసుకొని పల్లగుద్ది చెప్పింది బ్యూటీషియన్. డైమండ్ ఫేషియల్స్ 4 రోజులు చేస్తే డైమండ్ కంటే అందంగా వెలిగిపోతారని చెప్పసాగింది బ్యూటీషియన్. ఏటీఎం కార్డులు ఎడాపెడా వాడేస్తుంది. ఇదేంటి ఇలా అయిపోతుంది? తను అసలు స్నేహితులు రాకుంటే బాగుండు. బాబోయ్, తన అందరికారాన్ని చూసి తన ముసలి రూపం చూసి వాళ్ళు నవ్వుకుంటారో ఏమో అనుకుంది. మళ్ళా వాళ్ళు నన్ను చూస్తే నా ముసలి రూపు చూసి నవ్వేస్తారు కాబోలు. తప్పించుకుంటే బాగుండు ఏదో రీతిగా. ఇలా 4 రోజులు పార్లర్లోనే ఉండిపోయింది. రెస్టారెంట్కి వెళ్ళే ముందు రోజు అక్కడే తయారయ్యి అక్కడి నుంచి అట్టే వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంది. ఎందుకంటే 4-5 గంటలకు మధ్య ఫౌండేషన్స్ అందము మేకప్ చెరిగిపోదు కాబట్టి అక్కడి నుండి అటే వెళ్ళాలని చెప్పి ఆమె అనుకుంది. అందరం మనస్తత్వాన్ని గమనించిన బ్యూటీషియన్, అందరూ మిమ్మల్ని చూస్తే అంటుంది, మేడం మిమ్మల్ని చూస్తే ఎవ్వరూ పెళ్ళి కూడా అయి ఉండదని అనుకుంటారండి మేడం. ఏదైనా పెళ్లి చూపులా ఇంకా కవ్విస్తూ ఉంది, ఇంకా జలదన ఎగేస్తుంది. నవ్వుకుంటుంది మనసులో ఆమె మట్టికి. మేడం మిమ్మల్ని చూస్తే మీ వాళ్ళంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. మీరు పెళ్లి కాని పిల్లలా ఉన్నారు.
ఒక్కటే పొగడ్తలు. ఆ ఫేషియల్, ఈ ఫేషియల్, డైమండ్ అంటది, వజ్రాలు అంటది, అది ఇది చంపకావంటది, చంపస్వరాలు అంటది, బుట్టలు తగిలించుకోమంటుంది. ఇలా 60కి 20 సోకులన్నీ అద్దేస్తుంది ఆమె. ఇక రెస్టారెంట్ ముందు క్యాబ్ దిగి చుట్టూ చూసింది. ఏ ఒక్కరూ తనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కానరావట్లేదు. బహుశా ఇంకా రాలేదు కావచ్చు, లేక లోపల ఉన్నారేమో. సెల్ తీసింది కాల్ చేసేందుకు. ఇంతలో ఒక బట్టతల ఆయన కళ్ళకు కళ్ళజోడు, చేతికర్రతో కొంచెం కుట్టుకుంటూ నడుస్తూ, చాలా ఫార్మల్గా ఉన్న డ్రెస్, ఒక ఆయన తనకేసే రావటం చూసి తన కోసం కాదు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుంది అనుకుంది. ఏ జల్సా, ఎలా ఉన్నావు? కళ్ళజోడు బట్టతల ఆయన పరామర్శ, పలకరింపు. ఎవరబ్బా ఇంత ముసలోడు ఎవరు? దగ్గరకు వచ్చేసరికి ఎక్కడో పోలికలు. స్టేట్లో నంబర్ 1 ఇంజనీర్, ఆపై విదేశాల్లో ట్రైనింగ్ అయి వచ్చాడు. సొంత కంపెనీ పెట్టి నడుతున్న ఆనంద్ ఏంటి ఇలా అయిపోయాడు? ఏం జరిగా? మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. పద లోపల మన వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. పట్టకల్లా సవరించుకుంటూ కర్రపోటుతో నవ్వుతూ, కల్మషము లేని నవ్వుతో ఆయన వెళుతుంటే ఆయన వెనక దారి తీసింది జలజ. అక్కడ అబ్బాయిలు ఎవరూ కనిపించలేదు. అందరూ సీనియర్ సిటిజన్స్, అంటే 60 పడ్డ ముసలివాళ్ళు కనిపిస్తున్నారు. సీనియర్ సిటిజన్స్, పిలకజడలు, బట్టతళ్ళు, గుండ్లు, బాలగడుపులు, పిలకజడలు, ముడతలు పడ్డటువంటి ముఖాలు, ఆప్యాయంగా తనను చూసి మాట్లాడుతున్నారు. తన సింగారం గుర్తు వచ్చి చెంపలు పగిలినట్లయింది. ఒళ్ళంతా తన ఈడువాళ్లే వీళ్ళంతా. కానీ వాళ్ళు ముసలితనానికి ముసుగులు వేసి మాస్కులు కట్టుకోలేదు. మరి పెద్దరకంగా హుందాగా ఉన్నారు. వాల్ జడలు, హెయిర్ కటింగ్లు లేవు. సాదాసీదాగా ఉన్నారు. సంకల్లో మనవరాళ్ళని ఎత్తుకొని, చేతికర్రలు, మెడలకి నడుముకి కాలర్లు, అదేనండి మడుగు నొప్పులకి మెడ నొప్పులకి వేసుకుంటారు కదా బెల్ట్లు, అవి వేసుకొని ఉన్నారు. ఏ మాత్రం కలివిడిగా మాట్లాడకపోయింది తన వయసు వాళ్ళకి తన వయసు తెలీదా? తన వయసు వాళ్ళకి చదువు సమయంలో ఉన్న వాళ్ళకి తన వయసు తెలీదా? దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ ముందు ఎందుకు పడుచుదానిలా కనిపించాలనుకునే అత్యాశ? ఎందుకు అంత షోకు? ఎంత సింగారించుకున్నా తన వయసు వాళ్ళకి తెలియదా? ఈ వయసుకు తగ్గ స్టైల్ తయారవ్వాలి. అంతేకాని ఈ విధంగా పరిచిపిల్ల తయారనుకోవటం ఎంత నామోషి. వాళ్ళంతా కూడా ఫార్మల్ డ్రెస్సెస్లో ఉన్నారు. అందరూ బ్యూటిషియన్కి గాను కనీసం 25,000 ఖర్చు పెట్టి ఉంటుంది. అదే 60 నుంచి 20కి తీసుకురావటానికి ఇన్ని 25,000 ఇచ్చి ఇన్ని అగచాట. అది కూడా భయంగా ఏమనుకుంటారో ఏమో. ఆ యొక్క మేకప్ కూడా ఎలా ఉంటుందో ఏమో. ఆ మేకప్లో తను చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో. ఇన్ని అగచాట్లు అవసరమా? తన ముసలితనానికి రంగులు వేసి సింగారం మధ్య అద్దంలోని అసలు జల్జను దాచిపెట్టినటువంటి తన ఆర్టిఫిషియల్ అలంకరణ ఫెడీలమని బాదినట్లయింది. తలనిరుపుకి రంగు వేయకుంటే తెల్ల జుట్టు చూసి అంతులేని భయం. వయసు మీద పడింది, కాటికి సిద్ధం అన్నది హెచ్చరిక. భయం గుబులు. మృతలు పడ్డ ముసలి రూపం చూసి కూడా భయము. ముత్తవా అని గేలి చేస్తారన్న భయం. అందరూ తన ముసలితనాన్ని చూసి నవ్వుతారని సిగ్గు, భయము. మేకప్ లేకుండా బయటకు వెళ్ళేది లేదు. ఎందుకు ఇలా తయారైపోతుంది? అసలు వయసు, ముసలి రూపు ప్రకృతి ఇచ్చింది దాచి 60ని 20లా చూపించేందుకు తన పిచ్చి ప్రయత్నం దేనికోసం? 20-60 అయితే పర్వాలేదు, కానీ 60-20లా తయారయ్యేందుకు చేసే ప్రయత్నం నవ్వులు పాలవటం తథ్యం. ఉన్నది ఉన్నట్లు ఉంటేనే నలుగురిలో నవ్వులు పాలు కారు. ఉన్నది ప్రకృతి ఇచ్చినటువంటి జీవితాన్ని అలాగే నడవాలి. అంతేగాని ప్రకృతిని అధిగమించాలనే ప్రయత్నము సిగ్గుకర్మ, అవమానకర్మ. అంతేకాని అదే ముసలితనము, వార్ధక్యం అనేది భయము, సిగ్గుకరము కానే కాదు. సెలవు మరి. MPL టైమ్స్ ఛానల్.